కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత బండి సంజయ్. తెలంగాణలో ఫైర్ బ్రాండ్స్ వీళ్ళే. అందులో ఫస్ట్ ఫైర్ బ్రాండ్ ఫామ్ హౌస్కి పరిమితం అయితే, రెండో ఫైర్ బ్రాండ్ సీఎం అయితే, మూడో ఫైర్ బ్రాండ్ బండి సంజయ్. ఈ ఫైర్ బ్రాండ్ని కాస్త అణచేయడానికి జరిగినటువంటి అవకాశం దొరికింది. సన్ స్ట్రోక్ ఆ కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఎట్టకేలకు లాయర్లు వ్యవహారం అంతా పూర్తయి అతను తీసుకొచ్చి సరెండర్ చేసి ఇవాళ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాడు. పార్టీ కార్యాలయంలోకి వచ్చిన సందర్భంగా బండి సంజయ్ వస్తున్నాడని తెలిసి వందలాదిగా కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచినో వచ్చారు. బండి సంజయ్కి జేజేలు పలికారు. ఇదే సందర్భంలో బండి సంజయ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు, బీజేపీ నుంచి విడిపోబోతున్నాడు అన్నటువంటి ప్రచారాన్ని తోసిపుచ్చాడు. అట్లాంటి పిచ్చలవాట్లు నాకు లేవు, పార్టీనే బీజేపీనే నా తల్లి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు. రెండవది, గడీల పార్టీలని గల్లీలోకి పంపించేసినటువంటి చరిత్ర మాది, అట్లాంటి వాళ్ళ మీద పోరాడేటటువంటి సందర్భంలో దారి మళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పుకొచ్చారు.